అక్కడ బేబీ డెవలప్మెంట్ కనుక జరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. పై ఆ బేబీ ట్రావెల్ అవ్వకుండా కొన్ని సార్లు అక్కడే ఉండిపోతుంది. ఒక నెల లెఫ్ట్ సైడ్, ఒక నెల రైట్ సైడ్ ఓవరీ నుంచి ఎగ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. హాయ్ అండి అక్క, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దాని సింటమ్స్ ఎలా ఉంటాయి, ఏంటి ప్రొసీజర్ అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. డాక్టర్స్ ఎన్నైనా చెప్పలేమండి, అసలు పర్సనల్ గా మన ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాని గురించి 100% క్లారిటీగా తెలుస్తుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అసలు ప్రెగ్నెన్సీ అంటే మీ అందరికీ తెలిసిందే. కాకపోతే నేను స్టార్టింగ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి 2 ఓవరీస్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ ఓవరీ, లెఫ్ట్ సైడ్ ఓవరీ. ఈ ఎవ్రీ మంత్ ఒక నెల లెఫ్ట్ సైడ్, ఒక నెల రైట్ సైడ్ ఓవరీ నుంచి ఎగ్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా ఎగ్స్ రిలీజ్ అయ్యి అది ఒక పాయింట్ లో అంటే 15 days కి లేదా 12 days నుంచి 18 days లోపు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పలేం. ఎవ్రీ మంత్ ఒకే డేట్ కి రిలీజ్ అవుతుంది అని చెప్పలేం. మనం చేసే యాక్టివిటీని బట్టి, మన డైలీ రొటీన్ బట్టి, మనం తినే ఫుడ్ బట్టి మనకి పర్ మంత్ లో మనకి ఒక నెలలో ఒక 12th day నుంచి 18th day లోపు మనకైతే ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయిన ఎగ్ మనకి ట్యూబ్స్ లో నుంచి ట్రావెల్ చేసి మన గర్భసంచిలోకి అయితే వస్తుందండి. సో మనం ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చెయ్యట్లేదు అంటే ఈ ప్రాసెస్ యాజ్ యూజువల్ జరిగి ఆ గర్భసంచిలో అతుక్కున్న ఆ ఎగ్ మనకి నెలకి పీరియడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. లేదు అంటే గనక ట్యూబ్స్ లో నుంచి ఎగ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనమైతే ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే అప్పుడు ఆ స్పర్మ్ వెళ్ళి ఆ ఎగ్ ని మీట్ అయ్యి ఆ 2 కలిసి ఒక పిండం లాగా ఏర్పడుతుంది. అది మనకి మొత్తం ప్రాసెస్ ట్యూబ్స్ లోనే జరుగుతుంది. ఆ ట్యూబ్స్ లో జరిగిన మొత్తం ప్రాసెస్ మళ్ళీ అక్కడ నుంచి బేబీ స్లోగా అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అంటే 14th or 15th day రోజు మనం అయితే ఇంటర్కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి అక్కడ నుంచి మన గర్భసంచికి రావడానికి ఒక 7 days అయితే పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగి మనకి 7 days తర్వాత మనకైతే గర్భసంచిలోకి అతుక్కుంటుంది. గర్భసంచిలో అతుక్కున్న తర్వాత మనకి ఒక 7 days టైం పడుతుంది. సో బిఫోర్ 15 days ఇది ఒక ట్రావెల్ చేయడానికి 7 days, అతుక్కున్న దానికి మన గర్భసంచిలో అతుక్కొని అక్కడ బేబీ డెవలప్ అవ్వడానికి ఒక 7 days, మొత్తం టోటల్ గా మనకి 1 month టైం అయితే పడుతుంది. సో 1 month తర్వాత మనకైతే డేట్ అయితే స్కిప్ అవుతుంది. అప్పుడు మనం ఒక 1 week తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకున్నట్లయితే అందులో మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఇది మీకు అందరికీ తెలిసిన ప్రాసెసే. సో ఇది మనకి బేసిక్ ప్రాసెస్, మనకి ప్రెగ్నెన్సీ ప్రాసెస్. కాకపోతే ఈ ప్రాసెస్ లో మనకి బేబీ ట్యూబ్స్ లో డెవలప్ అయ్యి ఆ బేబీ ట్రావెల్ అవ్వకుండా కొన్ని సార్లు అక్కడే ఉండిపోతుంది. అంటే అది ఎందువల్ల అని మనం రీజన్స్ అయితే చెప్పలేము. అంటే కొంతమందికి ట్యూబ్స్ బ్లాక్స్ ఉండొచ్చు, ఏమైనా అడ్లు ఉండొచ్చు, లేకపోతే అది అక్కడే అతుక్కుపోవడానికి దానికి అక్కడ కంఫర్ట్ ఏందో మనకు తెలీదు. సో కొన్ని సార్లు అది ట్యూబ్స్ లో అతుక్కుపోయి ఏమవుతుందంటే అక్కడే బేబీ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. చెప్పాను కదా, ఆఫ్టర్ 7 days మన గర్భసంచిలోకి వచ్చి అతుక్కోవాల్సిన పిండం 15 days అక్కడే ఉండిపోయి మనకైతే బేబీ అనేది ఈ 15 days కూడా గ్రో అయిపోతుంది. మనకి పీరియడ్ స్కిప్ అవుతుంది, మన ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వస్తుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ బేబీ అనేది అక్కడ గ్రో అవ్వలేదు. ఎందుకంటే మన గర్భసంచికి ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉంటుంది. సో అలా ఎక్స్పాండ్ అయ్యే నేచర్ ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది 9 months ఒక 3 kgs 4 kgs బేబీని హోల్డ్ చేయగలిగే అంత కేపబిలిటీ మనకైతే గర్భసంచికి ఉంటుంది. కాబట్టి ఓకే, బట్ ట్యూబ్స్ పని ఏంటి, జస్ట్ ట్యూబ్స్ లో ఒక ఎగ్ అనేది ట్రావెల్ అవ్వడానికి మనకి ఓవరీస్ నుంచి గర్భసంచిలోకి బేబీ రావడానికి ట్యూబ్ అనేది జస్ట్ ఒక రూట్ మాత్రమే.
ఆ రూట్ లో మనకి బేబీ ట్రావెల్ చేసి మనకి గర్భసంచిలో వచ్చి అతుక్కోవాలే కానీ ట్యూబ్స్ లో అతుక్కోకూడదు. కానీ కొన్ని సార్లు బేబీ అనేది అక్కడే స్ట్రక్ అయిపోయి అతుక్కుపోయి గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. అలా గ్రో అవే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అది కొన్ని సార్లు ఓన్లీ ట్యూబ్స్ లోనే అని చెప్పలేము. ట్యూబ్స్ లో కొంతమందికి డిపాజిట్ అవుతుంది, కొంతమందికి గర్భసంచి కిందకి అంటే ఇంకా అది గ్రో ఎప్పుడు బయటకు వచ్చేస్తుందో తెలియదు అనమాట. అంటే ఎర్లీ అది చాలా గర్భసంచి కిందకి ముఖ ద్వారం దగ్గర కూడా కొన్ని సార్లు మనకి ప్రెగ్నెన్సీ అనేది అతుక్కుపోతుంది. గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడైనా ట్యూబ్స్ లో కావచ్చు, ఓవరీస్ దగ్గర కావచ్చు, ఇంకెక్కడైనా సరే మనకి బేబీ అనేది అతుక్కుంటే అలా అతుక్కొని పెరగలేక అలా అతుక్కుని అక్కడ బేబీ డెవలప్మెంట్ కనుక జరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని అయితే మనమైతే స్కాన్ కి అయితే వెళ్ళాలండి. ఫస్ట్ మనకి 5 days కో 10 days కో మనమైతే చెక్ చేసుకుంటాం కదా. మనకి పాజిటివ్ వచ్చిన వెంటనే మనం డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మనకి వాళ్ళు ఒక స్కాన్ అయితే సజెస్ట్ చేస్తారు. సో ఆ స్కాన్ లో అసలు శాక్ అప్పటికి మనం చెక్ చేసుకునేటప్పటికి మనకి బేబీ శాక్ ఒకటే ఉంటుంది. లోన బేబీకి హార్ట్ బీట్ కూడా అప్పటికి రాదు. మనకి బేబీ హార్ట్ బీట్ అరౌండ్ 7 weeks కి మనకి కొంతమందికి 8 weeks కూడా హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పటికి మనం టెస్ట్ చేసుకున్నప్పటికి ఓన్లీ శాక్ మాత్రమే ఉంటుంది. బట్ ఆ శాక్ ఎక్కడ ఉంది అనేది మాత్రం ఆ స్కాన్ లో తెలుస్తుంది. ఆ స్కాన్ లో శాక్ మన గర్భసంచిలోనే ఉంది అంటే ఓకే ఫైన్. సో అది గ్రో అవడానికి మనకి మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్ ఇచ్చిన 15 days కి అంటే మళ్ళీ 7 weeks కి ఆర్ 8 weeks కి మళ్ళీ అగైన్ మనకి మళ్ళీ స్కాన్ ఉంటుంది. మళ్ళీ స్కాన్ చేసినప్పుడు అసలు హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడు హార్ట్ బీట్ ఉంది బాగుంది అంటే నెక్స్ట్ మనకి ఎన్టీ స్కాన్ 3 months కి చేస్తారు. అంటే ఈ ప్రాసెస్ అంతా అవడానికి మనకి 2 months కంప్లీట్ అయిపోతుంది. 8 weeks కంప్లీట్ అయిపోతే మళ్ళీ 3rd month అంటే 12 weeks కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఎన్టీ స్కాన్ అయితే చేస్తారు. అప్పుడు బేబీ డెవలప్మెంట్ ఎలా అయింది, ఎంత అయింది అనేది ఎన్టీ స్కాన్ లా చూస్తారు. సో బట్ కొంతమంది ఏం చేస్తారంటే 3 months వరకు అయితే హాస్పిటల్ కి వెళ్ళరు. 3 months కి వెళ్దాంలే, సో 3 months కి వెళ్తే స్కాన్ చేస్తారు కదా, అప్పుడు బేబీ ఎలా ఉందో మనకి తెలుస్తుంది కదా అని డైరెక్ట్ గా 3rd month లో వెళ్తారు. హెల్దీ ప్రెగ్నెన్సీ వాళ్ళకి నో ప్రాబ్లం. 3 months లో కాదు, వాళ్ళు అసలు హాస్పిటల్కి వెళ్ళకపోయినా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. హెల్దీగానే బేబీ గ్రో అవుతుంది. కానీ మన స్టార్టింగ్ స్టేజ్ లోనే 6th week కి 7 weeks లోపే మనం కనుక ఆ శాక్ ఎక్కడ ఉందని మనం కనుక్కుంటే మనం ఈజీగా ఆ ప్రెగ్నెన్సీని మనం అయితే ఏం చెయ్యాలి, దాన్ని అది ఎక్కడ డిపాజిట్ అయింది, అసలు ఎక్కడ ప్రెగ్నెన్సీ ఫామ్ అయిందో మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్స్ లోనే అది ట్యూబ్స్ లో బేబీ పెరుగుతుంది అని మనం ముందే కనుక డిటెక్ట్ చేసుకుంటే మనం ఎర్లీగా ఆ బేబీని అయితే అబోర్ట్ చేయొచ్చు. లేదు కనుక మనం చెక్ చేసుకోకుండా మనం ఎటువంటి స్కాన్స్ చేసుకోకుండా మనం అలాగే ఉండిపోయామంటే ఒక 3 months లోపు ఆ బేబీ గ్రో అవ్వి ఇంకా అవ్వలేక అక్కడ గ్రో అవ్వలేక కొన్నిసార్లు బేబీ అనేది చనిపోతుంది. చనిపోవడం పక్కన పెడితే అది ట్యూబ్స్ ని చాలా డ్యామేజ్ చేస్తుంది. ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఆ ట్యూబ్ పేలిపోవచ్చు. సో ఆ ట్యూబ్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయి కొన్నిసార్లు ఆ ట్యూబ్ ని కూడా తీసేయడం, లేదంటే ట్యూబ్స్ చాలా డ్యామేజ్ అయిపోవడం, లేదంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, ఆ ట్యూబ్ అనేది అక్కడ పేలిపోయి ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం, సడన్ గా మనకి స్టమక్ పెయిన్ రావడం, ఆ పెయిన్ వచ్చాక మనం హాస్పిటల్ కి వెళ్ళడం, అప్పుడు స్కాన్ చేయడం, అప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్పడం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. ఎప్పటికప్పుడు మనకి ఎమర్జెన్సీగా సర్జరీస్ కూడా పడతాయి. సో ఇంత ప్రాసెస్ లేకుండా ఉండాలి అంటే మనం టెస్ట్ చేసుకున్న వెంటనే 6th week కి మనం మన 5 weeks కి వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి అసలు మన శాక్ ఎక్కడ ఉందో అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే దానికైతే మనం ఏమి చేయలేమండి. అది మన హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడమే. మన బాడీలో హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయి అంటే అది డెఫినెట్ గా మనకైతే అక్కడే ఎక్కడ డిపాజిట్ అవ్వాలో అక్కడే డిపాజిట్ అవుతుంది. అక్కడే ప్రెగ్నెన్సీ హెల్దీగా 9 months అయితే కంటిన్యూ అవుతుంది. మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా అయితే ప్రొటెక్ట్ చేసుకోలేం. బట్ వచ్చిన ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం. మనకైతే ఆ ట్యూబ్ ని కూడా రిమూవ్ చేసేసి అంత వరకు వెళ్ళిపోవచ్చు. సో మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న వెంటనే చేయాల్సిన ఫస్ట్ పని అయితే స్కానింగ్ అండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే
డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye bye. Subscribe my channel. Bye.